హలో ఫ్రెండ్స్, చాలామంది కొత్త క్రియేటర్స్ అయితే మనకు ఇప్పుడు రీసెంట్లీ చాలా కాంపిటీషన్ అయితే పెరిగింది. చాలామంది అయితే క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ పెట్టి అట్లా మనకు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు. సో వ్లాగింగ్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ ఛానల్ కానీ సో మన ఇప్పుడు మనం తీస్తున్న టెక్ ఛానల్ కానీ చాలామంది అయితే ఇలాంటి ఛానల్ అయితే క్రియేట్ చేస్తున్నారు. సో మనమైతే వాళ్ళ కోసం అయితే ఒక టిప్ చెప్తున్నాను. సో వాళ్ళకి ఛానల్ అనేది గ్రో అవుతలేదు. ఛానల్ గ్రో కావాలంటే ఏం చేయాలి? సో దానికి సెట్టింగ్స్ ఉంటాయి, ఒక 10 సెట్టింగ్స్ ఉంటాయి. ఆ 10 సెట్టింగ్స్ మార్చుకుంటే మనకు ఛానల్ అనేది గ్రో అవుతుంది, మనకు ఛానల్ సర్చ్ బార్లో వస్తుంది. అలా అనేసి నేను చెప్తున్నాను అన్నట్టు. సో సెట్టింగ్ ఎలా చేసుకోవాలి మీకైతే చెప్తాను. చాలామందికి అయితే ఇంట్రెస్ట్ ఉంటుంది. సో యూట్యూబ్లో రావాలి, యూట్యూబ్ రాస్తే మనకు డబ్బులు వస్తాయి ఇవన్నీ చాలా అయితే ఇంట్రెస్ట్ ఉంటుంది. లైక్ ఇట్లా వాళ్ళకి ఫేమస్ కావాలని ఉంటుంది. కొందరికి ఏముంటుందంటే డబ్బులు రావాలనే కోరిక ఉంటుంది, లేకపోతే వాళ్ళకి లైక్ ఇట్లా ఫేమస్ కావాలని ఉంటుంది. ఫేమస్ అంటే ఏంటి? మనకు యూట్యూబ్లో వాళ్ళకి ఏమైనా సినిమా ఇండస్ట్రీలో ఛాన్స్ వస్తుందా అట్లా అనేది వాళ్ళకు కూడా ఫేమస్ కావాలని, పేరు సంపాదించాలనేది వాళ్ళకి లైక్ అట్లా ఉంటుంది అన్నట్టు. సో కొత్త క్రియేటర్స్కి అయితే మీకు ఒకటి టిప్ అయితే టిప్ అంటే ఏంటి, ఒక 10 సెట్టింగ్స్ మీరైతే ఆన్ చేసుకోండి. ఆన్ అంటే ఏంటి, కొత్త ఛానల్ అయితే క్రియేట్ చేస్తారు. సో క్రియేట్ చేస్తారు, అట్లనే వదిలేస్తారు. యూట్యూబ్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తారు, లేదా షార్ట్స్ అప్లోడ్ చేస్తారు. ఆ షార్ట్స్ అప్లోడ్ చేసిన వెంటనే మనకైతే వ్యూస్ అయితే రావు, మీకు కంపల్సరీ తెలిసిన విషయమే. సో నేను లాస్ట్లో వీడియో అయితే చెప్పాను. సో ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఆ సెట్టింగ్స్ మార్చుకుంటే నేనైతే చెప్తాను, స్క్రీన్ రికార్డ్ అయితే చెప్తాను. సో ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారైతే నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు శ్రీనివాస్ టెక్ అఫీషియల్. సో నేనైతే ఇలాంటి యూట్యూబ్ టిప్స్ అయితే తెస్తాను. సో మీకు ఏమైనా టిప్స్ కావాలంటే చెప్పండి, నేనైతే కామెంట్ అయితే చేయండి, దానికి నేను సలహా ఇస్తాను. సో కంపల్సరీ మీకైతే యూజ్ఫుల్ అయితే అవుతాను అనుకుంటున్నా. సో మీరైతే నాకు కామెంట్ చేయండి, తప్పకుండా నాకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ వన్స్ క్రోమ్ ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ మీకైతే తెలుసు కదా, ఇక్కడ సైన్ ఇన్ చేసుకోండి గూగుల్ అకౌంట్. మనకి యూట్యూబ్ వైటీ స్టూడియో డాష్బోర్డ్. సో మనకి ఇక్కడ వైటీ స్టూడియో డాష్బోర్డ్ అయితే మనకు గూగుల్లో ఓపెన్ అవుతుంది. ఇన్కేస్ మీరు ఇలా ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ సెట్టింగ్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. స్టోరేజ్ డాష్బోర్డ్ అయితే ఇలా ఉంది. సో నేను మీకు చూడండి, ఇక్కడ మనకు సో ఐకాన్ అయితే మనకి ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సెట్టింగ్ ఆప్షన్ అయితే మీకు చూపిస్తాను, ఇక్కడ లాస్ట్లో ఉంటుంది. దాన్ని అయితే ఓకే వేసుకోండి. స్మాల్ ఉంటుంది, అది చాలా స్మాల్ ఉంటుంది కాబట్టి ఇక్కడ సెట్టింగ్ ఐకాన్ అయితే వచ్చేసింది. మనకి ఇక్కడ ఫ్రెండ్స్ మనకి జనరల్ ఉంది. జనరల్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏమొస్తాయంటే ఇండియన్ డాలర్ వచ్చింది కదా, యూఎస్ డాలర్ వస్తుంది. యూఎస్ డాలర్ పెట్టుకుంటే మనకి ఏమవుతుంది అంటే, యూఎస్ డాలర్ అనేది మనకైతే ఏదైతే మోనిటైజేషన్ అయిన తర్వాత మనకు అమౌంట్ పడుతుందో, మనీ పడుతుందో, సో అక్కడ మనకు అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ కాదన్నట్టు. సో దానివల్ల మనకు అమౌంట్ అనేది మనకి ఇక్కడ రీచ్ కాదన్నట్టు. సో మనం ఇక్కడ ఏం పెట్టుకోవాలంటే, నేను ఇక్కడ ఏం పెట్టినా ఐఎన్ఆర్ ఇండియన్ రూపీస్ అని పెట్టాను కదా. ఇండియన్ రూపీస్ ఎట్లా పెట్టుకోండి, మనకైతే వాళ్ళు డబ్బులు వేస్తే మనకి ఇండియన్ రూపీస్ మనకు కన్వర్ట్ అయ్యి మనకైతే అకౌంట్లో డబ్బులు పడతాయి అన్నమాట. సో ఇదైతే ఒకటి అయిపోయింది. నెక్స్ట్ వన్ వచ్చి ఛానల్. సెకండ్ ఆప్షన్ ఛానల్ ఉంది. ఛానల్కి అయితే ఓకే వేసుకోండి. బేసిక్ ఇన్ఫర్మేషన్లో మనకి ఇక్కడ కంటెంట్ ఆఫ్, ఇక్కడ ఏముంది, కంటెంట్ ఆఫ్ రెసిడెన్స్ ఉంది కదా. ఇక్కడ చూడండి ఏముంది, మన టోటల్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొత్తగా ఛానల్ క్రియేట్ చేస్తే ఏమొస్తుంది, యూఎస్ అని ఇట్లా వస్తుంది. సో మనకి ఏం చేయాలంటే, మన ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం సెర్చ్ చేసుకుంటే ఇండియా, మనకు వెతుకుతే ఇండియా వస్తుంది. లైక్ ఇట్లా ఇండియా వచ్చింది. సో ఇండియా వచ్చిందంటే ఓకే వేసేయండి. సెకండ్, మనకి ఇక్కడ కీవర్డ్స్ ఉన్నాయి. చాలా ఆడియన్స్ అయితే మనకు కష్టపడేది దీనిలోనే. సో మనకు వాళ్ళకి తెలియదు. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే, మీరు మన ఛానల్ సెర్చ్ బార్లో రావాలంటే కంపల్సరీ ఇక్కడ మీరు కంటెంట్ ఏం పెడుతున్నారు, సో కంటెంట్ మీ కేటగిరీ ఏంటంటే ఆ కేటగిరీస్ కీవర్డ్స్ మనకి ఇక్కడ అప్డేట్ చేయండి. సో ఇక్కడ టైప్ చేయండి. టైప్ చేస్తే సో మనకి ఇక్కడ నేను అన్నీ పెట్టాను చూడండి. హౌ టు మేక్ చికెన్ బిర్యానీ ఇన్ తెలుగు. సో ఇది ఏంటి, నాకు టెక్ ఛానల్ కాదు కదా, వ్లాగ్ ఛానల్. సో దాంట్లో వ్లాగ్ ఛానల్లో మనకు చికెన్ కర్రీస్ కూడా అందులో పెడతానంటూ. సో అట్లా హౌ టు మేక్ చికెన్ బిర్యానీ ఇన్ తెలుగు. సో ఇక్కడ థంబ్నెయిల్ కూడా పెట్టాను. సో థంబ్నెయిల్ అది తీసేయచ్చు, నాకు థంబ్నెయిల్కి ఇందులో అయితే రాదు అన్నట్టు. సో థంబ్నెయిల్ పెట్టాను అన్నట్టు. సో టెక్నికల్ వీడియో హౌ టు మేక్ హైదరాబాద్ చికెన్ బిర్యానీ అని ఉంది. నెక్స్ట్ వన్ హౌ టు మేక్ ఎగ్ ఆమ్లెట్ తెలుగు, సంథింగ్ ఇట్లా కామెడీ తెలుగు, సో విలేజ్ వీడియోస్ తెలుగు. సో నేను విలేజ్ వీడియోస్ తీస్తా కాబట్టి, వ్లాగ్ ఛానల్ తీస్తా కాబట్టి ఇవన్నీ సంథింగ్ ఇట్లా ఉన్నాయి. సో మీ ఛానల్ సర్చ్ ఫార్లో రావాలంటే నా ఛానల్ ఏముంది, సన్నీ తెలుగు వీడియోస్ ఉంది. సో నా నిక్ నేమ్ అన్నట్టు సన్నీ తెలుగు వీడియోస్. సన్నీ తెలుగు వీడియోస్ ఎక్కడ ఉంది, వన్స్ మీకు చూపిస్తాను. ఇక్కడ ఉంది, ఇక్కడ సన్నీ తెలుగు వీడియోస్. నెక్స్ట్ వన్ సన్నీ తెలుగు వీడియోస్
విత్ గ్యాప్ ఇవ్వకుండా పెట్టాలి, ఇచ్చి ట్యాప్ చేయాలి, తెలుగు ఇచ్చి ఇంకా ట్యాప్ చేసి వీడియో ఇచ్చి ట్యాప్ చేసి ఎంటర్ కొట్టేస్తే ఇట్లా వచ్చేస్తుంది అన్నట్టు. సో 2 రకాలు ఇట్లా మనకు పెట్టాలి అన్నట్టు. మన ఛానల్ అది సన్నీ తెలుగు వీడియోస్ ఇట్లా మనం యూట్యూబ్లో సెర్చ్ బార్లో టైప్ చేస్తే మనకు అక్కడ అది సెర్చ్లో వచ్చేస్తుంది అన్నట్టు. సో ఏదైనా వీడియో అక్కడ పెడితే మనకు ఇక్కడ సెర్చ్ బార్లో వస్తుంది అన్నట్టు. సో ఇట్లా సెర్చ్ బార్ వచ్చేసి మనకు ఇక్కడ సేవ్ ఉంది, సేవ్కి ఓకే చేసేస్తే ఓకే అయిపోతుంది అన్నట్టు. మీకు అర్థమైంది అనుకుంటున్నా. అండ్ ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్ ఉంది. అడ్వాన్స్ సెట్టింగ్లో మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్ టిప్స్. ఇక్కడ ఏముంది, ఎస్ సెట్ దిస్ ఛానల్ యాజ్ మేడ్ ఫర్ కిడ్స్, ఐ ఆల్వేస్ అప్లోడ్ కంటెంట్ దాట్స్ మేడ్ ఫర్ చిల్డ్రన్ ఉంది కదా. సో అక్కడ చిల్డ్రన్ గురించి మీరు వీడియో తీస్తున్నారా? లేదు కదా. మీరు వ్లాగ్ ఛానల్ కానీ ఎంటర్టైన్మెంట్ ఛానల్ కానీ ఏదైనా మీరు అందరికీ నచ్చేలాగా ఛానల్ తీస్తున్నారు కాబట్టి ఇక్కడ నో సెట్ దిస్ ఛానల్స్ యాజ్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్, ఐ నెవర్ అప్లోడ్ కంటెంట్ దట్స్ మేడ్ ఫర్ చిల్డ్రన్ అని వాళ్ళు పిల్లల కోసం అయితే కాదు, అందరికీ నచ్చేలా నేనైతే వీడియో తీస్తున్నా కాబట్టి ఇక్కడ నో అని పెట్టేయండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా, పెద్ద ప్రాసెస్ అయితే చెప్పాను. సో ఇక్కడ నో పెట్టేయండి అంతే. ఇక్కడ సేవ్ చేసేయండి అంతే, పెద్ద ప్రాసెస్ ఏం లేదు. ఫ్యూచర్ ఎలిజిబిలిటీ ఉన్నది. సో ఇక్కడ ఫ్యూచర్ ఎలిజిబిలిటీ ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ స్టాండర్డ్ ఫ్యూచర్స్ ఉంది కదా, దీనికి ఇనేబుల్ అయితే ఆల్రెడీ ఇనేబుల్ అయ్యేస్తుంది. ఈ 3 ఇనేబుల్ కంపల్సరీ వేసుకోవాలా. ఇనేబుల్ ఇది వేసుకున్నామా, ఫస్ట్ ఇనేబుల్ చేసుకుంటే నేను చేసుకున్నా కాబట్టి ఇనేబుల్ అయింది. సో దెన్ అగైన్ ఇక్కడ లైక్ ఇట్లా ఇక్కడ ఏముంది, ఇంటర్మీడియట్ ఫ్యూచర్స్ ఉంది. సో ఇక్కడ మనకు ఇంటర్మీడియట్ ఫ్యూచర్స్ అంటే ఏంటి, దీనికి ఇనేబుల్ చేసుకుంటే ఏమవుతుంది అంటే మన నంబర్ ఇచ్చి మన నంబర్ యాడ్ చేయాలి. ఇందులో మన నంబర్ యాడ్ చేస్తే వెరిఫై అయితే మనకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇందులో వేసేస్తే మనకు అది ఎనేబుల్ అవుతుంది. దానివల్ల లాభం ఏంటంటే, సో మనకు థంబ్నెయిల్ పెట్టుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ మనం లాంగ్ వీడియో తీస్తాం. లాంగ్ వీడియో 15 minutes అబోవ్ అట్లా లాంగ్ వీడియో తీస్తే మనకు అది హెల్ప్ అవుతుంది అన్నమాట. సో దానికి ఎనేబుల్ చేసుకోవాలి. దెన్ అగైన్ ఇక్కడ అడ్వాన్స్ ఫీచర్స్ ఉంది. ఇక్కడ ఏముంటుందంటే ఇంక్రీస్ డైలీ వీడియో అప్లోడ్ ఎనీ లైవ్ స్ట్రీమ్ అండ్ ఎలిజిబిలిటీ అండ్ ఎపిసోడ్. సో మనకి ఇక్కడ లైవ్ కానీ ఏమైనా సంథింగ్ యాపిల్ కంటెంట్ ఐడియా క్లైమ్స్ క్రియేట్ మోర్ లైవ్ స్ట్రీమ్స్ డైలీ సంథింగ్ ఇవన్నీ అంటుంది. సో దీనికి ఇంటర్మీడియట్ ఫీచర్స్ ఎనేబుల్ అని ఉంటుంది. అండ్ వన్ ఆఫ్ దట్ దట్స్ వీడియో వెరిఫికేషన్ విఐడి. మనకి ఇది ఎనేబుల్ చేసుకోవాలంటే ఒక 24 hours టైం పడుతుంది. సో దీనికి ఎనేబుల్ చేసుకోవాలంటే మనకు ఒక మెయిల్ ఐడికి అయితే మెసేజ్ వస్తుంది. సో ఆ మెసేజ్ ఓపెన్ చేస్తే మనకైతే వీడియో వెరిఫికేషన్ చేసుకోమంటుంది. వీడియో వెరిఫికేషన్ అది వీడియో మనం ఇట్లా ఫేస్ స్క్రీన్ అట్లా అందులో మన కెమెరా ఓపెన్ అవుతుంది. అందులో ఫేస్ స్క్రీన్ అందులో 3 types ఫోటో తీసుకుంటుంది. అది వీడియో వెరిఫికేషన్ అంటుంది. సో అది ఫోటో తీసుకున్న తర్వాత వీడియో అది ఎనేబుల్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ మనకు అయిన తర్వాత అక్కడ సేవ్ చేసేయాలి. మనకు మెయిల్ ద్వారా వస్తుంది, ఇందులో అయితే కాదు. అది ఇందులో కాదు కాబట్టి మనకు మెయిల్ ద్వారా మెసేజ్ వచ్చి అది ఎనేబుల్ అయిపోతుంది, ఆటోమేటిక్ అయిపోతుంది. సో అట్లా అన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, అప్లోడ్ డిఫాల్ట్స్ ఉంది. అప్లోడ్ డిఫాల్ట్స్ లైక్ ఇట్లా మనకు బేసిక్ ఇన్ఫర్మేషన్లో సన్నీ తెలుగు వీడియోస్ పెట్టాను మీకు ఇక్కడ టైటిల్. సో మనం ఇక్కడ సన్నీ తెలుగు వీడియోస్ పెట్టాం కాబట్టి మనకు సర్చ్ బార్లో రావాలంటే ఇలా కూడా వస్తాయి. సో గ్యాప్ ఇస్తే గ్యాప్ వస్తాయి, నేనైతే స్పేస్ ఇవ్వాలి కాబట్టి అట్లా మనం సన్నీ తెలుగు వీడియోస్ వితౌట్ గ్యాప్ మనం యూట్యూబ్ సర్చ్ బార్లో సర్చ్ చేయండి. అందులో సర్చ్ చేస్తే సన్నీ తెలుగు వీడియోస్ వితౌట్ గ్యాప్లో మనం సర్చ్ చేస్తే మన ఛానల్ అనేది సర్చ్ బార్లో వస్తుంది అన్నట్టు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏముంది, డిస్క్రిప్షన్లో ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్. మనకేమో క్యూరీ సాల్వ్ ఉంది. సో ఇది మనకు ఆల్రెడీ మనం డిస్క్రిప్షన్లో మనం ఏదైతే టైప్ చేస్తే ఏమవుతుంది, చాలా పెద్ద మ్యాటర్స్ ఇట్లా టైప్ చేయాలి. సో మనకు అంతా టైప్ చేసే బదులు రెగ్యులర్ మనకు వ్లాగ్ కానీ ఇప్పుడు వ్లాగ్ ఇట్లా సంథింగ్ సన్నీ తెలుగు వీడియోస్ వ్లాగ్ ఇట్లా పెడతాం కదా, అవి రెగ్యులర్ మనం అప్పుడు ఇక్కడ మనం ఇక్కడనే రాసుకుంటే అనేది డైరెక్ట్ అక్కడ మనకు డిస్క్రిప్షన్లో వస్తుంది. ప్రతి వీడియో కూడా లైక్ ఇట్లా వస్తాయి అన్నమాట. సో మనం అట్లా రాసుకోవచ్చు. ఇక్కడ విజిబిలిటీ ఏముంది, పబ్లిక్ ఉంది. ఇక్కడ పబ్లిక్ పెట్టుకుంటే మనకు పబ్లిక్ అయిపోతుంది, లేదంటే అన్లిస్టెడ్ పెట్టుకుంటే మనకు అన్లిస్టెడ్లో ఉంటుంది. సో మనం అప్లోడ్ చేసిన విత్ ఇన్ వెంటనే పబ్లిక్ అయిపోతుంది, లేకుంటే అన్లిస్టెడ్ అయితే అన్లిస్ట్ ఉంటుంది. సో నేనైతే పబ్లిక్ అయితే పెట్టుకున్నా. సో మీకు ఎట్లా అయినా పెట్టుకోవచ్చు, అది వదిలేయండి. సో ఇక్కడ ట్యాగ్స్ ఉంది, యాడ్ ట్యాగ్స్. సో యాక్చువల్లీ మనం ట్యాగ్స్ పెట్టుకుంటాం, రెగ్యులర్ ట్యాగ్స్ అయితే మనకు ఏ వీడియో
ఏ వీడియో దాని అర్థం మనం ఇక్కడ ట్యాగ్స్ రాస్తాం అన్నట్టు. ఎలాంటి ట్యాగ్స్? సంథింగ్ ఇప్పుడు వ్లాగ్ ఛానల్ తీస్తున్నాం. సో వ్లాగ్ అంటే ఫ్యామిలీ వ్లాగు, ఇక్కడ ట్రావెలింగ్ వ్లాగు, సో ఇక్కడ నా శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ ఇట్లా వ్లాగు, అట్లా అని సన్నీ తెలుగు వీడియోస్ వ్లాగు ఇట్లా మనం రాస్తాం కదా. రెగ్యులర్ రాయకుండా మనం ఇక్కడ టైప్ చేసామంటే ఇక్కడ వ్లాగ్ ఇట్లా రాస్తాం కదా, అన్నీ ఇట్లా రాసేసి మనకి ఇక్కడ సేవ్ చేసేస్తే మనకు అది ఆటోమేటిక్ మనకు ట్యాక్స్లో ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్నట్టు. మనకు ట్యాక్స్ ఇచ్చే రెగ్యులర్ ట్యాక్స్ ఇచ్చే అవసరం లేదన్నమాట. సో అట్లా మీకు అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ ఇక్కడ పర్మిషన్ ఉంది. పర్మిషన్లో మనకి ఇక్కడ చాలా పెద్ద మెయిన్ ప్రాసెస్. మన ఛానల్ ఎవరైనా దొంగలిస్తారు కూడా, మన ఛానల్ కూడా దొంగలిస్తే అట్లా చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ మీ ఛానల్ సన్నీ తెలుగు వీడియోస్, నా ఛానల్ పేరు ఉంది సన్నీ తెలుగు వీడియో ఉంది. ఇక్కడ ఏముంది? ఓనర్ ఉంది. ఇక్కడ ఓనర్ ఉంటేనే మన ఛానల్, లేకపోతే వేరే వాళ్ళకి పేరు ఉన్నది అనుకో, ఇక్కడ కాపీ చేసుకుని వాళ్ళ పేరు పడిపోతుంది వాళ్ళది. సో మనకి మన పాస్వర్డ్ తెలిసిపోతే వాళ్ళకి అట్లా కాపీ పడిపోతుంది. సో వేరే వాళ్ళకి పేరు పడ్డాయంటే మీ ఛానల్ అనేది మీ పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోండి కంపల్సరీ. ఇది చాలా పెద్ద ఇంపార్టెంట్. సో అందరికీ తెలియదు అట్లా అన్నట్టు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ కమ్యూనికేట్ ఉంది. కమ్యూనికేట్ అయితే వదిలేయండి, ఇవన్నీ వాళ్ళ యూట్యూబ్కి సంబంధించింది. ఇవన్నీ అగ్రికల్చర్ క్రియేటర్స్ ఇవైతే సంథింగ్ అన్నీ వదిలేయచ్చు. సో ఇక్కడ వచ్చి బ్యాక్ వచ్చేద్దాం. అన్నీ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఛానల్ కస్టమైజ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ కస్టమైజ్ చేసుకోవాలంటే ఇక్కడ ఏం చేయాలా మీరు చూడండి. ఇక్కడ స్మాల్ మీకు జూమ్ చేసి చూపిస్తాను. 1 సెకండ్ జూమ్ చేసి చూపిస్తాను. మీకు తెలవాలి కదా, కొత్త క్రియేటర్స్గా తెలవాలన్నట్టు నేను ప్రయత్నం చేస్తున్నా. ఇక్కడ చూడండి, చూద్దాం ఒక్క నిమిషం. ఇక్కడ ఇది దాన్ని ఓకే చేసుకోండి. ఓకే చేసుకుంటే ఛానల్ కస్టమైజ్ చేస్తుంది అన్నట్టు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమొచ్చింది? ఛానల్ కస్టమైజేషన్. సో దాన్ని అయితే ఇక్కడ చూడండి ఏమొచ్చింది, ఛానల్ ట్రైలర్ ఆఫ్ పీపుల్ అని మనం కొత్తగా ఛానల్ అప్లోడ్ చేసిన మీరేం అక్కడ ఏం చెప్తారో, హలో ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్, ఇట్లా సంథింగ్ మీ పేరు అయితే చెప్పుకోండి. పేరు చెప్తే నేను ఇట్లా యూట్యూబ్ గురించి వీడియోస్ తీస్తున్నా, మేమైతే ఇట్లా విలేజ్లో ఉంటాం, సంథింగ్ ఏమైనా మీకు ఇష్టమైన వీడియో ఇట్లా చెప్పండి, నేను ఇట్లా వీడియోస్ తీస్తున్నా, నాకైతే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇట్లా ఫస్ట్ ఇట్లా పెట్టుకున్నారంటే ఇట్లా యాడ్ చేసేయండి. యాడ్ చేస్తే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త క్రియేటర్స్కి, కొత్త ఆడియన్స్కి అయితే మనకు రీచ్ అయ్యేది ఇదే వీడియో. ఎందుకంటే వాళ్ళకి వీడియో చూస్తారంటే చూసి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే లైక్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేసుకుంటారు అన్నట్టు. సెకండ్ వన్ వచ్చి ఫ్యూచర్ రిటర్నింగ్ సబ్స్క్రైబర్స్. సో మనకు ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకైతే మనం వీడియో అనేది ఆల్మోస్ట్ మనకు వ్యూవర్స్ మంచి వీడియో అనేది వాళ్ళకు ఇట్లా వెళ్ళిపోతుంది అన్నట్టు. ఇక్కడ ఫర్ యూ ఉంది కదా, ఇది కూడా సేమ్ యాజ్ మోర్ సెట్టింగ్స్ ఉంది, దీనికైతే ఆన్ చేసుకోండి. మన ఫర్ యూ అంటే మనకు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్, మన ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత మోర్ ఫేమస్ ఇట్లా మోస్ట్ అప్లోడ్ వీడియోస్ ఇట్లా సంథింగ్ వస్తాయి కదా, మనకు మంచి వైరల్ అయిన వీడియోస్ వాళ్ళకి రికమెండ్ చేస్తుంది అన్నమాట. సో ఇవన్నీ ఇట్లా పెట్టుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బ్రాండింగ్ ఉంది. బ్రాండింగ్కి ఒక వేసుకోండి. బ్రాండింగ్ మన ఛానల్ లోగో అన్నమాట. ఓకే, నేనైతే ఇక్కడ పిక్చర్ పెట్టుకున్నా చూడండి. మన ఇట్లా ఛానల్ లోగో పెట్టుకోవచ్చు, ఛానల్ ఏదైనా మీ ఫోటో పెట్టుకోవచ్చు, ఎవరిదైనా లోగో పెట్టుకోవచ్చు అట్లా అన్నట్టు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి బ్యానర్ ఇమేజ్ ఉంది కదా, బ్యానర్ ఇమేజ్ కూడా బ్యానర్ తయారు చేసి ఇక్కడ బ్యానర్ పెట్టుకోవచ్చు. బ్యానర్ పెట్టుకుంటే బాగుంటుంది అన్నట్టు, మన ఛానల్ అనేది లుకింగ్లో బాగుంటుంది అన్నట్టు. సో ఇక్కడ వచ్చేసి ఏముంది, వీడియో వాటర్ మార్క్ ఉంది. వీడియో వాటర్ మార్క్ అంటే ఇక్కడ మనకు వీడియో ఇక్కడ లాస్ట్లో వస్తుంది, రైట్ సైడ్ లేదా లెఫ్ట్ సైడ్లో మనం పెట్టుకోవచ్చు, లేదా పైన పెట్టుకోవచ్చు. ఇక్కడ వీడియో వాటర్ మార్క్ ఉంటుంది కదా, వీడియో మార్క్ ఓకే చేసుకుంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అవుతుంది అన్నట్టు. అలా కూడా బాగుంటుంది అన్నట్టు. సో అలా కూడా చేసుకోండి అన్నమాట. ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్లో ఇక్కడ మీకు నేమ్ ఉంది. మీ నేమ్ అంటే మీ ఛానల్ నేమ్ ఇచ్చేయండి. సన్నీ తెలుగు వీడియోస్ ఉంది కదా అనేది. మీకు హ్యాండిల్లో ఏముంది, సో ఇక్కడ సన్నీ తెలుగు వీడియోస్, మీకు వేరే కూడా పెట్టుకోవచ్చు హ్యాండిల్లో. మీ హ్యాండిల్లో వేరే ఏమైనా పేరు పెట్టినంటే మీ సన్నీ తెలుగు వీడియో కాకుండా ఏ వేరే పేరు మీద సెర్చ్ చేస్తే కూడా మీ ఛానల్ నేమ్ అది వచ్చేస్తుంది అన్నట్టు అట్లా. సో డిస్క్రిప్షన్లో అయితే మనకు మీరైతే అందరికీ తెలుసు కదా, గురించి వీడియో తీస్తున్నా, నేను విలేజ్లో ఉంటా, సో సిటీలో ఉంటా, సంథింగ్ ఏమైనా రాసుకోండి. అలాంటివి రాసేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తాను అన్నట్టు. సో నేనైతే ఇక్కడ రాశాను చూడండి. అందరికీ నమస్కారం, అందరికి నమస్కారం, నేను మీ శ్రీనివాస్, ఇది నా ఛానల్ సన్నీ తెలుగు వీడియోస్ ఇట్లా సంథింగ్ రాశాను. నేనైతే విలేజ్ వీడియోస్ తీస్తాను, విలేజ్ వ్లాగ్ తీస్తాను అట్లయితే రాశాను. అందరికి తెలియాలి కదా ఇలా అన్నట్టు. సో ఇక్కడ మనకి ఇక్కడ ఛానల్ యూఆర్ఎల్ పెట్టుకోవచ్చు, లింక్స్ ఏమైనా సోషల్ మీడియా వీడియోస్, ఫేస్బుక్ లింక్స్ పెట్టాను, ఇన్స్టాగ్రామ్ లింక్స్ పెట్టాను. సో 2 అయితే పెట్టాను. మనకి ఇక్కడ ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చుకోవచ్చు అన్నట్టు.
సో అట్లా ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. సో అన్నీ చేసిన తర్వాత ఇక్కడ పబ్లిక్ ఉంది కదా, పబ్లిక్ వన్స్ మీరు పబ్లిక్ చేసినారంటే ఆల్మోస్ట్ అంతా పబ్లిక్ అయిపోతుంది అనమాట. ఇవి సెట్టింగ్స్ అన్నమాట. సో ఫ్రెండ్స్ ఇట్లా మీకు సెట్టింగ్ చేసుకుంటే మీకు అనేది తప్పకుండా ఛానల్ సర్చ్ బార్లో వెళ్తుంది, తప్పకుండా మీ ఛానల్కు వ్యూస్ వస్తాయి. మీరు ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నా. చూసారా ఫ్రెండ్స్, మన స్క్రీన్ రికార్డ్ అయితే చూపించాను. సో అట్లా అనేసి మీరు ఆ సెట్టింగ్స్ మార్చుకున్నారా. సో మీరు కొందరైతే ఆప్షన్స్ ఎలా ఉంటారంటే సెట్టింగ్స్ మార్చుకోరు, సెట్టింగ్స్ అలాగే ఉంచి వాళ్ళకు తెలియదు కదా. సో యూట్యూబ్లో చూస్తారు, అఫ్కోర్స్ మీరు చూస్తారు అన్నట్టు. లైక్ ఇట్లా సెట్టింగ్ ఎవరన్నా కానీ ఇలాంటి వీడియోస్ చాలా తీసిన వాళ్ళు ఉంటారు. సో పెద్ద పెద్ద క్రియేటర్స్ చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళ వీడియో చూసి మీరు సెట్టింగ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, వితౌట్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళ కోసం అయితే ఇలాంటి టిప్స్ యూజ్ఫుల్ అవుతుందని అయితే నేను చెప్పాను. సో ఫ్రెండ్స్ మీకు ఆ సెట్టింగ్స్ మార్చుకోండి, తప్పకుండా మీకు వీడియో అయితే సర్చ్ బార్లో వస్తుంది. సర్చ్ బార్లో వస్తేనే మనకు వ్యూస్ వస్తాయి అన్నట్టు. సో మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే కంపల్సరీ మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మీ ఫ్యామిలీ మెంబర్కి అయితే షేర్ చేయండి.